హలో మాల చలో గుంటూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత మాల జేఏసీ చైర్మన్ ఉప్పులెడ్డి ప్రసాద్ అన్నారు. ఆయన గూడూరులో మాలలతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 కులాలను కలిపి షెడ్యూల్ కులాలుగా ఏర్పాటు చేస్తే అంబేద్కర్ రాజ్యాంగాన్ని భారత సుప్రీంకోర్టు వ్యతిరేకించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 15న గుంటూరులో హలో మాల చలో గుంటూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ వెంకయ్య, సునీల్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు ఈ గూడూరు పట్టణంలో ఆగస్టు 1న సుప్రీంకోర్టు జడ్జిమెంటు మన రిజర్వేషన్ వర్గీకరణ మీద ఇవ్వడం జరిగింది. అది మనకి శరాఘాతంగా తగిలింది. ఎందుకంటే దళితులందరికీ కూడా చాలా విషాదకరమైనటువంటి వార్త. వాళ్ళకి ఒకరికే కాదు, మొత్తం 59 దళిత కులాలకి, అలాగే 1200 కులాలకి దేశంలో మొత్తానికి కూడా మనకి చాలా విచారకరమైనటువంటి వార్తగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అది వరకు ఒకసారి వర్గీకరణ చేశారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం, తమ ఓటు బ్యాంకులు పెంచుకోవడం కోసం, రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థకి తూట్లు పడతారని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేసినాయి. అలాంటి ప్రయత్నాలని ఎదుర్కోవడానికి మాల జాతి తన యొక్క ధైర్యాన్ని, తన యొక్క శౌర్యాన్ని మరి చూపించి 2004 సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా వర్గీకరణ అనేటటువంటి దాన్ని ఆపివేయడం జరిగింది. కాబట్టి మాలలు ఘన విజయం సాధించారు. 2004లో మాలలు ఘన విజయం సాధించారు. ఈవి చెన్నయ్య గారు నెల్లూరు జిల్లానే, ఈవి చెన్నయ్య గారు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి కేసులో సుప్రీంకోర్టులో మనం విజయం సాధించాం. ఆ విజయానికి మా పాత్ర కూడా ఎంతో ఉంది. మరి మేమంతా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఎప్పటికప్పుడు మేము పరిశీలిస్తూ, దానికి సమర్థిస్తూ, సహకరిస్తూ అనేక విధాలుగా మరి ఆ యొక్క లాయర్లకి మరి మేము సహకారం అందిస్తూ చేయడం వల్ల మాత్రమే ఇది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాలలందరూ కూడా దానికి ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. పివి రావు గారు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. మరి అలాగే అనేక మంది పోగొట్టుకున్నారు. అనేక మంది ఉద్యమంలో అరెస్టులు అయ్యారు, ప్రాణాలు కోల్పోయారు, గాయాలైన గుర్రాలతో దొరికించారు. మరి అనేక విధాలుగా హింసించారు. రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకవాదులు. అయినప్పటికీ న్యాయమే గెలిచింది. అయినప్పటికీ రాజ్యాంగమే గెలిచింది. రాజ్యాంగం ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ రాజ్యాంగం రాష్ట్రవాడు, మన మానవాడు చూస్తే ఎవరైనా కానీ మసైపోవాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగం మహానుభావుడు, మరి రాజ్యాంగ నిపుణుడు, మరి సంఘ సంస్కర్త, ప్రముఖ రాజకీయ నేత, మేధావి, ప్రపంచంలోని గ్రేటెస్ట్ మ్యాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు. ఆయన పెట్టినటువంటి రాజ్యాంగం 15% ఏదైతే ఉందో షెడ్యూల్డ్ క్యాస్ట్ అనిపించారు. షెడ్యూల్ క్యాస్ట్ అంటే అర్థం షెడ్యూల్లో ఉన్నటువంటి కులాలు. ఈ రాజ్యాంగం అమలు కాకముందు ఈ దేశంలో 1200 కులాలు ఉన్నాయి. ఆ 1200 కులాలకి 1200 పేర్లు ఉన్నాయి. అందరికి కులానికి ఒక పేరు ఉంది. కానీ అంబేద్కర్ గారు ఏం చేశారంటే ఆ కులాలన్నింటినీ ఏకం చేసి ఒక షెడ్యూల్లో పెట్టి మీ కులాలను మీరు మర్చిపోండి, షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే కొత్త పేరు పెట్టారు ఆయన. కాబట్టి షెడ్యూల్డ్ క్యాస్ట్ మన పేరు, అంతేగాని మాదిగా అదే కాదు. అది పెట్టింది ఇంకా ఎన్నో కులాలు ఉన్నాయి. కానీ కులాలను మర్చిపోండి, షెడ్యూల్డ్ క్యాస్ట్గా రాజ్యాంగంలో మీకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి రిజర్వేషన్ ఇచ్చారు. సో అలాంటి షెడ్యూల్డ్ క్యాస్ట్లని మళ్ళీ క్యాస్ట్ల వారీగా విభజించేటటువంటి అధికారం మీకు ఎవరు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ని కలిపాడు ఆయన, ఐక్యం చేశాడు. 1200 కులాలని ఆయన ఐక్యం చేస్తే
రాజ్యాంగంలో షెడ్యూల్ క్యాస్ట్ కొత్త పేరు పెడితే ఇప్పుడు మళ్ళీ మీరు వర్గీకరణ ద్వారా ఆ ఐక్యం చేసిన కులాలను మీరు విభజిస్తారా, విడదీస్తారా? మీకేం అధికారం ఉంది దాన్ని అలా చేయడానికి? మీకు ఎవరిచ్చారా అధికారం? మీకు రాజ్యాంగం ఇచ్చిందా? ఇవ్వలేదే. రాజ్యాంగంలో విభజన చేయమని ఎక్కడుంది? మీరు సుప్రీంకోర్టు నిర్ణయం ఏదైతే ఇప్పుడు కొత్తగా వచ్చిందో అది అసంపూర్ణమైనటువంటి జడ్జిమెంటు. దానిలో నిజాయితీ లేదు, దానిలో మరి సమగ్రమైనటువంటి చర్చ. కారం చెడు ఈ మాదిరిగా చంపితే మా మాలల గదాన్ని కాపాడింది, మా మాలల గద ఉద్యమం చేసింది, మా మాలల గద వాళ్ళకి శిక్ష పడేట్టుగా చేసింది. మాకు మాల మాదిరి తేడాలు లేవు. మేమంతా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ గారు ఏది కోరుకున్నారో ఆ కోరికనే మేము కావాలంటున్నాం. నువ్వెందుకు విభజనవాదాన్ని తీసుకొస్తున్నావు? నీకెవరు చెప్పారు ఈ విభజనవాదం కోసం? ఎవరి ఎలక్షన్ కోసం ఈ డ్రామాలు ఆడుతున్నావు? నువ్వు చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇంకా చేయలేదు మీరు వర్గీకరణ. కానీ ఇప్పుడు చేయబోతున్నారు. చేయడానికి మీరు కమిషన్ వేశారు. ఆ కమిషన్కి ఏం తెలుసు వర్గీకరణ చేయాలని? వర్గీకరణ విషయం మీద ఆ కమిషన్కి ఏమి నాలెడ్జ్ ఉంది? ఆ కమిషన్ ఒక్క వ్యక్తి ఎలా చేస్తాడు? ఇన్ని కులాలని మరి సమగ్రమైన విశ్లేషణ ఎలా చేస్తాడు? ఇన్ని కులాల మీద డేటా ఎలా సంపాదిస్తాడు? కాబట్టి నేను కమిషన్ వేశాను. 2 నెలల్లో నువ్వు రిపోర్ట్ ఇవ్వంటే 2 నెలల్లో కాదు 15 రోజులు ఇవ్వమంటున్నాడు మందకృష్ణ. మరి 2 నెలలు కాదు 2 ఏళ్ళు అయినా ఇటు చేయలేడు. ఎందుకంటే 2 ఏళ్లలో కూడా ఎవరు పని ఎలాగా? సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? వర్గీకరణ చేయాలి అంటే 2 కండిషన్లు పెట్టింది, షరతులు పెట్టింది. ఒకటి కులగణన జరగాలి, రెండోది బ్యాక్వర్డ్నెస్ మీద ఎంపెరికల్ డేటా ఉండాలి అని చెప్పి 2 రకాలైనటువంటి షరతులు పెట్టింది. మరి నువ్వు కులగణన చేసావా? కులగణనలు ఏం చేస్తారు? ఇంటింటికి వెళ్ళి నీ కులం ఏంటి, నీ కులం ఏంటి, నీకేం వస్తుంది, నీకు పొలం ఉందా, ఇల్లు ఉందా, ఉద్యోగం ఉందా, ఏముంది, నీ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేటువంటిది అడగాలి కదా. ఎంపెరికల్ డేటా అంటే అదే. తెలంగాణలో అదే జరుగుతుంది. ఇప్పుడు కులగణన చేస్తున్నారు వాళ్ళు. అందుకని తొందరపడలేదు వర్గీకరణ చేయడానికి. నాకు రాసింది మీరు వర్గీకరణకు అనుకూలమా కాదా అని. 25 రాష్ట్రాలకు రాస్తే 22 రాష్ట్రాలు మాకు గుర్తున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి కర్ణాటక, తమిళనాడు, ఇక్కడ 4-5 రాష్ట్రాలు మాత్రమే మేము వర్గీకరణకు అనుకూలం అని చెప్పారు. కాబట్టి ఈ మెజారిటీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో ఉన్న కులాలు అతిపెద్ద కులం మాది కులం, చమర్ కులం. చమర్ కులాలనే మాది అంటారు. అలాంటి చమర్ కులం విస్తరించి ఉంది అక్కడ. అన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్, బీహారు, ఏ రాష్ట్రం చూసుకున్నా చమర్లు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాకు వర్గీకరణ వద్దు, మేము కలిసి ఉంటామని మాదిగలు చెబుతున్నారు. ఇక్కడ ఈ మాదిగ మందకృష్ణ మంద బుద్ధితో వచ్చి వర్గీకరణ చేయాలంటున్నాడు. అక్కడ మాదిగలకి ఇక్కడ మాదిగలకి తేడా ఏముంది? అక్కడ మాదిగ ఉందంటే ఇక్కడ మాదిగ ఎందుకు కావాలంటున్నాడు? నువ్వు మనువాదుల చేతుల్లో డబ్బులు తిని, లంచం తిని, అవినీతి చేస్తున్నటువంటి దుర్మార్గము మందకృష్ణ మాదిగ చేసినటువంటి వ్యక్తిగత మరి ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఎవరనుకున్న సిగ్గు శరముందా నీకు? ఈ కులమే నాకు వద్దు వర్గీకరణని దేశం అంతా చెబుతుంటే నువ్వు ఇక్కడికి వచ్చి వర్గీకరణ కావాలి. ఎప్పుడు పెద్ద కులాలు ఎప్పుడు కూడా మనం విభజించాలని చూస్తే, ఎందుకంటే మనం విడిపోతే వాళ్ళకి మంచిది. మనం విడిపోతే శక్తిహీనం అవుతాం, బలహీనం అవుతాం. మనం విడిపోతే ఒకళ్ళ మీద ఒకడం కొట్టుకు చస్తాం. దాంతో వాళ్ళు ఆటలు సాగుతాయి. కాబట్టి అది సాగకూడదని అంబేద్కర్ గారు ఎన్ని కులాలను వర్గం చేశాడు. ఆయన తెలీదా విభజన చేయాలని? ఆయన తెలీదా వర్గీకరణ చేయాలని? ఆయన తెలీదా ఈ గ్రూపులుగా విడగొట్టాలని? మరి ఆయన ఎందుకు చేయలేదు రాజ్యాంగంలో? ఆయన కోరుకున్నది దళితులందరూ ఐక్యత ఉండాలి. 7 చదువు లేని వాళ్ళు, వీళ్ళు ఆర్థికంగా బలహీనులు, వీళ్ళు శక్తి లేని వాళ్ళు, రాజకీయంగా ఏ రకమైనటువంటి మరి బలం లేని వాళ్ళు, మరి ఆర్థికంగా బలం లేని వాళ్ళు, సంఘంలో అణగదొక్కబడిన వాళ్ళు, అంటరాని వాళ్ళు, వీళ్ళందరూ కూడా కలిసి ఉంటేనే కొంత బలాన్ని చేకూర్చుకుంటారు. విడిపోతే వీళ్ళు బలహీనం అవుతారనే కదా వీళ్ళందరినీ ఒక కూడి